నవంబర్ 6 నుండి స్విగ్గీ ఐపీఓ ఓపెన్ అయింది. సో ఈ రోజు ఈ వీడియోలో అసలు స్విగ్గీ ఐపీఓలో ఇన్వెస్ట్మెంట్ చేయడం మంచిదా కాదా, అసలు ఈ కంపెనీ లాభాల్లో ఉందా నష్టాల్లో ఉందా, అసలు ఈ స్విగ్గీ కంపెనీకి ఎన్ని విధాలుగా డబ్బు అన్నది జనరేట్ అవుతూ ఉంది, ఫ్యూచర్లో ఈ షేరు ధర పెరగడానికి ఛాన్స్ ఉందా లేదా, అదేవిధంగా ఐపీఓ ద్వారా ఈ కంపెనీకి చాలా డబ్బు వస్తుంది, ఈ డబ్బుతో ఈ కంపెనీ ఏం చేయబోతుంది, ఇవన్నీ పిన్ టు పిన్ నేనైతే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కౌశిక్ మరిడి. సో స్విగ్గీ ఐపీఓ ఇష్యూ సైజ్ వచ్చేసి 11,327 కోట్లు అంత ఇష్యూ సైజ్ అనమాట. సో టోటల్ గా ఈ కంపెనీ ఎన్ని షేర్స్ ని ఇష్యూ చేస్తూ ఉందంటే 29 కోట్ల షేర్లు. 29 కోట్ల షేర్స్ యొక్క వాల్యూ 11,327 కోట్లు. సో దీంట్లో ఫ్రెష్ ఇష్యూ చూసుకున్నట్లయితే ఓన్లీ 11.54 crore షేర్స్. అర్థమైందండి. సో ఈ షేర్స్లో 29 కోట్ల షేర్స్లో ఫ్రెష్ ఇష్యూ వచ్చేసి 11.54 crore షేర్స్ అనమాట. దీని యొక్క విలువ 4,499 కోట్లు. అదేవిధంగా ఆఫర్ ఫర్ సేల్ వచ్చేసి 17.5 crore షేర్స్. దాని విలువ 6,828 కోట్లు. ఏంటి ఆఫర్ ఫర్ సేలా అంటే ఏంటి? సింపుల్ అండి. ఫ్రెష్ ఇష్యూ అంటే ఆ కంపెనీ ఫ్రెష్గా కొన్ని షేర్స్ని ఇష్యూ చేస్తుంది అని అర్థం. అదే ఆఫర్ ఫర్ సేల్ అంటే ఆల్రెడీ ఆ కంపెనీలో ఎవరైతే వర్క్ చేస్తున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ ప్రమోటర్స్ కావచ్చు, బిగ్ ఇన్వెస్టర్స్ కావచ్చు, వాళ్ళ వద్ద ఆల్రెడీ షేర్స్ ఉంటాయి. ఐపీఓకి రాకన్నా ముందే ప్రమోటర్స్ వద్ద అండ్ ఎవరైతే భారీ డబ్బుని ఆ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేశారో వాళ్ళ వద్ద షేర్స్ ఉంటాయి. ఆ షేర్స్లో కొన్ని షేర్స్ని ఐపీఓ టైంలో పబ్లిక్కి అమ్ముతారు. అర్థమైందా అండి? ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రమోటర్, ఎగ్జాంపుల్గా చెప్పాలంటే నేను కంపెనీ ఫౌండర్, నా వద్ద కొన్ని షేర్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్గా 30% ఆఫ్ షేర్స్ నా వద్ద ఉన్నాయి ఫౌండర్ కాబట్టి. నేనేం చేస్తా, ఈ ఐపీఓ టైంలో ఆ 30% షేర్స్లో ఒక 10% లేదా 15% నేను పబ్లిక్కి అమ్ముతా. అలాగా ప్రమోటర్స్ అనగా ఫౌండర్స్ కావచ్చు, షేర్ హోల్డర్స్ కావచ్చు, అనగా ఎవరైతే ఆల్రెడీ ఆ కంపెనీలో ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళకి కొన్ని షేర్స్ ఇస్తారు, ఈసోప్స్ అని చెప్పి. వాళ్ళు కావచ్చు, లేకపోతే ఇన్వెస్టర్స్ కొన్ని కోట్లు ఇన్వెస్ట్ చేస్తారు. ఇన్వెస్ట్మెంట్ చేసినందుకు ఆ కంపెనీలో కొన్ని షేర్స్ వాళ్ళకి ఇస్తారు. సో వాళ్ళు కూడా కొన్ని షేర్స్ని పబ్లిక్కి అమ్ముకుంటారు. ఇలా చూసుకున్నట్లయితే ఈ కంపెనీ ఏకంగా 17 కోట్ల షేర్స్ని అమ్ముతుంది ఈ ఐపీఓ టైంలో. అర్థమైందా అండి? ఏదైతే ఆఫర్ ఫర్ సేల్ ఉందో ఆ డబ్బు మోస్ట్లీ ఎవరైతే షేర్స్ని పబ్లిక్కి అమ్ముతున్నారో వాళ్ళకే వెళ్తుంది. అంటే ఈ 6,828 కోట్ల డబ్బు మోస్ట్లీ వాళ్ళకి వెళ్తుంది, వాళ్ళ పాకెట్స్కి వెళ్తుంది. సో ఏ డబ్బుతో కంపెనీ ఇంప్రూవ్మెంట్ చేసుకుంటుంది? ఏదైతే ఫ్రెష్ ఇష్యూ ఉందో అనగా 4,499 కోట్ల డబ్బు ఏదైతే ఉందో దాంతో ఈ స్విగ్గీ కంపెనీ మోస్ట్లీ ఇంప్రూవ్మెంట్స్ చేసుకుంటుంది. అర్థమైందా అండి? ఇది మ్యాటర్. అదేవిధంగా ఫేస్ వాల్యూ చూసుకున్నట్లయితే రూపాయి, ఈ కంపెనీ యొక్క ఫేస్ వాల్యూ చూసుకున్నట్లయితే 1 రూపీ పర్ షేర్ అనమాట. అదేవిధంగా ప్రైస్ బ్యాండ్ చూసుకున్నట్లయితే 371 రూపీస్ నుండి 390, మీ ఇష్టం, మీరు బిడ్ చేయొచ్చు. కావాలంటే 371కి మీరైతే అప్లై చేసుకోవచ్చు, లేదా మ్యాక్స్ ప్రైస్ అయినా 390. ఒకవేళ మోస్ట్లీ ఈ ఐపీఓ కాదు ఏ ఐపీఓ అన్నా సరే మీకు అలాట్మెంట్ కావాలంటే మ్యాక్స్ ప్రైస్ అయినా 390కే బిడ్ చేయడం మంచిది. అర్థమైందా అండి? మీరు అడగొచ్చు, సరే ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఈ ఐపీఓకి? మీ ఇష్టం, మీకు దేంట్లో డిమాట్ అకౌంట్ ఉందో అక్కడ మీరు ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. నన్ను అడిగినట్లయితే ఒక ప్లాట్ఫామ్ ఉంది, శూన్య బై ఫిన్వేషియా. ఈ ప్లాట్ఫామ్లో షాకింగ్ థింగ్ ఏంటంటే ఎటువంటి కమిషన్ ఉండదు, 0 కమిషన్, అది కూడా లైఫ్ టైం. అర్థమైందా అండి? ఏంటి ప్రతిదీ జీరోనా? కమిషన్ లేదా? ఇది సేఫేనా? రిజిస్టర్డా? ఎస్, ఇది సెబీ అండ్ ఆర్బీఐ రిజిస్టర్డ్. మిగతా రిజిస్ట్రేషన్లో మీరైతే స్క్రీన్ మీద చూడొచ్చు అనమాట. సో ఈ ఐపీఓ చూసుకున్నట్లయితే నవంబర్ 6 నుండి 8 వరకు మాత్రమే ఓపెన్లో ఉంటుంది. ఈ గ్యాప్లో మీరైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ మీకు కనుక అలాట్మెంట్ జరిగితే అది ఎప్పుడు తెలుస్తుంది? నవంబర్ 11th మండే మీకు తెలుస్తుంది. ఒకవేళ అలాట్మెంట్ అయితే మీకు అదృష్టం కొద్దీ, ఈ ఐపీఓ కాదు ఏ ఐపీఓ అలాట్మెంట్ కావాలన్నా అదృష్టం కావాలి. ఇది మంచిదో కాదో లాస్ట్లో చెప్తా. సో ఒకవేళ ఈ ఐపీఓ అలాట్మెంట్ మీకు జరిగితే 11th తెలుస్తుంది. ఒకవేళ జరగలేదనుకోండి ఏమవుతుంది? రిఫండ్, మీ డబ్బు మీకు వెనక్కి వస్తుంది అనమాట. ఎప్పుడు వస్తుంది? 12th
12th రిఫండ్ అయితే వస్తుంది. ఒకవేళ మీకు కనుక అలాట్మెంట్ జరిగితే మీకు రిఫండ్ రాదు. సో 12th రోజే మీ డిమాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్లో ఈ షేర్స్ అనేవి పడతాయి, క్రెడిట్ అవుతాయి. అదేవిధంగా లిస్టింగ్ ఎప్పుడు లిస్ట్ అవుతుందంటే 13th నవంబర్ వెడ్నెస్డే లిస్ట్ అవుతుంది అనమాట. అర్థమైందా అండి? ఆ రోజు స్టాక్ మార్కెట్లో లిస్ట్ అవుతుంది. మేబీ అంతా బాగుంటే ఎక్కువ ప్రైస్కి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు 390కి అప్లై చేశారు, 400, 450 ఈ విధంగా లిస్ట్ అవుతుంది. అదృష్టం ఉంటే 600 కూడా లిస్ట్ అవ్వచ్చు, అవుతుందని నేను చెప్పట్లా. ఒకవేళ మార్కెట్ కండిషన్ కావచ్చు, కంపెనీ కావచ్చు బాలేదనుకోండి, మేబీ 370, 300 ఆ విధంగా కూడా లాస్కి లిస్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. అది కంప్లీట్గా కంపెనీ అదేవిధంగా మార్కెట్ మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట. అర్థమైందా అండి? ఇంకా డైరెక్ట్గా టాపిక్, స్విగ్గీ. మనం రెగ్యులర్గా ఫుడ్ని ఆర్డర్ చేసుకుంటూ ఉంటాం. ఈ కంపెనీ August 1, 2014లో అఫీషియల్గా లాంచ్ అయింది. ఈ కంపెనీ యొక్క అసలైన పేరు చూసుకున్నట్లయితే బండిల్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్. స్విగ్గీ అన్నది బ్రాండ్ నేమ్, కానీ ఈ కంపెనీ అసలైన పేరు బండిల్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ కంపెనీ యొక్క హెడ్ క్వార్టర్స్ బెంగళూరులో ఉంది. ఈ కంపెనీని స్టార్ట్ చేసింది మన తెలుగు వాళ్ళే. సో ఫౌండర్స్ నేమ్ వచ్చేసి శ్రీ హర్ష, నందన్ రెడ్డి, అదేవిధంగా రాహుల్. అర్థమైందండి? వీళ్ళ ముగ్గురు ఫౌండర్స్ అనమాట. అదేవిధంగా మెయిన్ థింగ్, ఈ కంపెనీకి ఎన్ని విధాలుగా డబ్బు వస్తుంది, ఈ బిజినెస్ ఎన్ని సెగ్మెంట్స్లో ఉంది అంటే, ఫస్ట్ మనందరికీ తెలుసు మనం ఫుడ్ని ఆర్డర్ చేసుకుంటూ ఉంటాం. ఫుడ్ డెలివరీ ద్వారా ప్రెజెంట్ ఎక్కువ రెవెన్యూ జనరేట్ అవుతుంది. సెకండ్ సెగ్మెంట్ వచ్చేసి క్విక్ కామర్స్. అంటే ఏంటి? రీసెంట్గా ఇన్స్టామార్ట్ అని చెప్పి స్విగ్గీలోనే వచ్చింది. సో ఫుడ్ డెలివరీ వచ్చేసి మనం రెస్టారెంట్ నుంచి ఫుడ్ ఆర్డర్ చేసుకుంటాం. కానీ ఇన్స్టామార్ట్లో చూసుకున్నట్లయితే గ్రోసరీస్ వెంటనే 10 minutesలో గ్రోసరీస్ మన ఇంట్లో ఉంటాయి కదా. సో ఇది ఇన్స్టామార్ట్. బ్రాండ్ నేమ్ వచ్చేసి ఇన్స్టామార్ట్ ద్వారా కూడా డబ్బులు మనకైతే వస్తుంది, మనకంటే స్విగ్గీకి వస్తుంది. అండ్ థర్డ్ సెగ్మెంట్ వచ్చేసి అవుట్ ఆఫ్ హోమ్ కన్జంప్షన్. ఏంటి? అవుట్ ఆఫ్ హోమ్ కన్జంప్షనా? సింపుల్ అండి, డైనౌట్. స్విగ్గీ డైనౌట్ అని చెప్పి విన్నారా? మనం సింపుల్గా ఒక రెస్టారెంట్లో స్విగ్గీ యాప్ ద్వారా టేబుల్ బుక్ చేసుకోవచ్చు. చాలా ఆఫర్లు ఉంటాయి. మనం తిన్న తర్వాత డబ్బులు కూడా స్విగ్గీ యాప్ ద్వారానే కట్టొచ్చు డిస్కౌంట్లో. అదేవిధంగా కొన్ని ఈవెంట్స్ని కూడా మనమైతే బుక్ చేసుకోవచ్చు ఇదే స్విగ్గీ యాప్ ద్వారా. అర్థమైందా అండి? ఇది థర్డ్ సెగ్మెంట్. ఫోర్త్ సెగ్మెంట్ వచ్చేసి ప్లాట్ఫామ్ ఇన్నోవేషన్స్. సో ఈ ఫోర్త్ సెగ్మెంట్ ద్వారా చాలా తక్కువ రెవెన్యూ జనరేట్ అవుతుంది. మేజర్ రెవెన్యూ వచ్చేసి ఫుడ్ డెలివరీ, అదేవిధంగా క్విక్ కామర్స్. అర్థమైందా అండి? సో ఇది సెగ్మెంట్స్ అనమాట. ఇంకా ఈ సెగ్మెంట్స్ ద్వారా ఎంత డబ్బు స్విగ్గీ జనరేట్ చేస్తుందో మీరు ప్రాక్టికల్గా స్క్రీన్ మీద చూడొచ్చు అనమాట. ఫస్ట్ వన్, ఫుడ్ డెలివరీ. ఓన్లీ ఫుడ్ డెలివరీ గురించి మాత్రమే నేను మాట్లాడుతూ ఉన్నా. ఈ స్విగ్గీ కంపెనీ 2024లో ఫుడ్ డెలివరీ ద్వారా ఎంత డబ్బుని జనరేట్ చేసింది. నేను మాట్లాడుతుంది గ్రాస్ రెవెన్యూ, నెట్ రెవెన్యూ కూడా కాదు, గ్రాస్ రెవెన్యూ. సో గ్రాస్ రెవెన్యూ చూసుకున్నట్లయితే 2024లో ఇది మిలియన్స్లో ఉంది. చూడండి, మీరు చూస్తుంది మిలియన్స్, నేను చెప్తుంది క్రోర్స్. సో ఎన్ని కోట్లు? 6081 కోట్లు. ఇంత రెవెన్యూని, గ్రాస్ రెవెన్యూని జనరేట్ చేసింది స్విగ్గీ. అదేవిధంగా 2023లో తక్కువ, 22లో ఇంకా తక్కువ. అదేవిధంగా క్విక్ కామర్స్ చూసారా? ఇదిగోండి 2024లో చూసుకున్నట్లయితే రెవెన్యూ, గ్రాస్ రెవెన్యూ చూసుకున్నట్లయితే 1087 కోట్లు. అంత రెవెన్యూ జనరేట్ అయిందనమాట. అదే 2023లో 22లో చూసుకున్నట్లయితే చాలా అంటే చాలా తక్కువ, 547 కోట్లు 2023లో. అదే 2022లో చూసుకున్నట్లయితే 124 కోట్లు. అర్థమైందండి? బాగా అంటే బాగా ఇంప్రూవ్మెంట్ ఉంది క్విక్ కామర్స్లో. అదేవిధంగా అవుట్ ఆఫ్ హోమ్ కన్జంప్షన్ చూసుకున్నట్లయితే చాలా తక్కువ. ఎంత? మహా అయితే 2024లో చూసుకున్నట్లయితే 157 కోట్లు, అంతే, చాలా తక్కువ. అదేవిధంగా ప్లాట్ఫామ్ ఇన్నోవేషన్ చూసుకున్నట్లయితే 2024లో గ్రాస్ రెవెన్యూ చూసుకున్నట్లయితే 214 కోట్లు. అర్థమైందండి? ఇవి చాలా తక్కువ. క్లియర్? మీకు అర్థమైంది? ఈ స్విగ్గీ కంపెనీ ఓన్లీ ఫుడ్ డెలివరీ అదేవిధంగా క్విక్ కామర్స్ ద్వారా ఎక్కువ రెవెన్యూని జనరేట్ చేస్తుంది. సో వీటి గురించే ఇంకా డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. అసలు సంవత్సరానికి ఎన్ని డెలివరీస్ని స్విగ్గీ చేస్తుంది, ఎంత రెవెన్యూని జనరేట్ చేస్తుంది, అసలు యావరేజ్ ఆర్డర్ కాస్ట్ ఎంత, ఇవన్నీ ప్రాక్టికల్గా మనమైతే చూద్దాం. మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. అసలు ఎన్ని ఆర్డర్స్ని స్విగ్గీ డెలివర్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫినాన్షియల్ ఇయర్ 2024లో చూసుకున్నట్లయితే 57 కోట్ల ఆర్డర్స్, 57 crore ఆర్డర్స్. సో 23లో చూసుకున్నట్లయితే 51 కోట్లు. అదే 22లో చూసుకున్నట్లయితే 45 కోట్లు. ఇలా చూసుకున్నట్లయితే ఆర్డర్స్ పెరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా
ఈ ఆర్డర్స్ యొక్క వాల్యూ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫినాన్షియల్ ఇయర్ 2024లో చూసుకున్నట్లయితే 57 కోట్ల ఆర్డర్స్ కదా, వాటి యొక్క విలువ చూసుకున్నట్లయితే 24,717 కోట్లు. అంత వాల్యూ ఆఫ్ ఫుడ్ని మనమైతే స్విగ్గీలో 2024లో ఆర్డర్ చేసాం. సో దాని ద్వారా స్విగ్గీకి ఎన్ని కోట్ల రెవెన్యూ జనరేట్ అయిందో మనమైతే చూద్దాం. ఫినాన్షియల్ ఇయర్ 2024లో చూసుకున్నట్లయితే 6,081 కోట్లు. మనం ఆల్రెడీ ఇంతకుముందే డిస్కస్ చేసాం. ఫుడ్ డెలివరీ ద్వారా ఎన్ని కోట్లు రెవెన్యూ వచ్చిందో మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం, 6,081 కోట్లు అని చెప్పి. సో అంత రెవెన్యూ జనరేట్ అయింది. యావరేజ్ ఆర్డర్ కాస్ట్ చూసుకున్నట్లయితే, అంటే యావరేజ్గా ఒక మనిషి ఎంత విలువైన ఫుడ్ని ఆర్డర్ పెడుతున్నాడంటే 428 రూపాయలు. అర్థమైందా అండి? కొందరు 100 రూపాయలు పెట్టి పెడతారు, కొందరు 1000 రూపాయలు పెడతారు, కొందరు 2000 పెడతారు. సో యావరేజ్గా చూసుకున్నట్లయితే 428 రూపాయలు. ఈ విధంగా ఫుడ్ డెలివరీ ద్వారా స్విగ్గీకి రెవెన్యూ జనరేట్ అవుతుందన్నమాట. ఇది గ్రాస్ రెవెన్యూ, నెట్ రెవెన్యూ కాదు, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ కాదు, ఓన్లీ గ్రాస్ రెవెన్యూ. ఫైనల్గా చెప్పాలంటే ఫుడ్ డెలివరీ ద్వారా మంచిగానే రెవెన్యూ జనరేట్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి క్విక్ కామర్స్ అంటే ఏంటి? ఇంతకు ముందు మనకి ఏదైనా కావాలనుకో, ఫర్ ఎగ్జాంపుల్ కూరగాయలు కావాలి లేదా పెన్ కావాలి, ఇవన్నీ కావాలనుకో మార్కెట్కి వెళ్ళి కొనుక్కునే వాళ్ళం. కానీ ఇప్పుడు అక్కర్లా, ఫోన్ ఓపెన్ చేస్తే జెప్టో, బ్లింకిట్, స్విగ్గీ, ఇన్స్టామార్ట్, అది ఇది చాలా వచ్చేసాయి. వీటిలో జస్ట్ ఆర్డర్ పెట్టుకుంటే 10 మినిట్స్లో ఆ వస్తువు మన ముందు ఉంటుంది. దీన్నే క్విక్ కామర్స్ అంటాం. ఇది బాగా పెరుగుతుంది డిమాండ్. అంతెందుకండి, రీసెంట్గా మన ఇండియాలో 2 లక్షల కిరాణా స్టోర్స్ అనేవి క్లోజ్ అయ్యాయి. ఇంతకుముందు ఏం కావాలన్నా మన గల్లీలో ఒక కిరాణా షాప్ ఉండేది, వెళ్ళి తెచ్చుకునే వాళ్ళం. కానీ అలాంటి కిరాణా షాప్స్ వీటి వల్ల ముఖ్యంగా సిటీస్లో 2 లక్షల కిరాణా స్టోర్స్ అనేవి క్లోజ్ అయ్యాయి. చూడండి ఎంత ఫాస్ట్గా ఈ బిజినెస్ అన్నది గ్రో అవుతుందో. అండ్ అన్నిటితో కంపేర్ చేస్తే స్విగ్గీకి ఇంకా పెద్ద మార్కెట్ ఉంది. ఎందుకంటే ఇన్ని రోజులు మనం జస్ట్ గ్రోసరీస్, చిన్న చిన్న వస్తువులు అవి ఇవి మాత్రమే ఆర్డర్ చేసుకునే వాళ్ళం. కానీ ఫ్యూచర్లో మనకి మొబైల్ కావాలన్నా, లేదా టీవీ కావాలన్నా, ఫ్రిడ్జ్ కావాలన్నా, వాషింగ్ మెషిన్ కావాలన్నా అవి కూడా 10 మినిట్స్లో డెలివర్ కావడానికి ఛాన్సులు చాలా ఎక్కువగా ఉన్నాయి. చిన్న ఎగ్జాంపుల్ చెప్పనా, స్విగ్గీ వాళ్ళకి స్విగ్గీ మాల్ అని చెప్పి సెపరేట్గా బిజినెస్ ఉంది. సో దీంట్లో ఏంటంటే 1 అవర్లో ట్రిమ్మర్స్, ఇయర్ ఫోన్స్, అదేవిధంగా మొబైల్ ఫోన్స్ ఇవన్నీ ఆర్డర్ చేసుకోవచ్చు. అలాంటి బిజినెస్ని ఈ ఇన్స్టామార్ట్కి లింక్ చేశారు, టైఅప్ చేశారనమాట. సింపుల్గా చెప్పాలంటే కలిపేశారు. సో ఈ స్విగ్గీ ద్వారా ఫ్యూచర్లో మనం ఫోన్స్, ఇప్పుడు అమెజాన్, ఫ్లిప్కార్ట్లో ఏవైతే కొంటామో అవన్నీ 10 మినిట్స్లోనే మనం డెలివరీ తీసుకోవడానికి ఛాన్సులు ఎక్కువగా ఉన్నాయి. దానికే ఈ ఇన్స్టామార్ట్కే ఎక్కువ డబ్బుని స్పెండ్ చేస్తుంది స్విగ్గీ. మనం ఎంతైతే ఇన్వెస్ట్ చేస్తామో ఆ డబ్బులో ఎక్కువ శాతాన్ని తీసుకెళ్ళి ఇందులోనే పెడతారనమాట ఇన్స్టామార్ట్లో. సో ఇన్స్టామార్ట్లో ప్రతి ఐటమ్ 10 మినిట్స్లో డెలివరీ కావాలంటే వాళ్ళకంటూ వేర్ హౌసెస్ ఉండాలి. మన ఇంటి దగ్గరలో ఏదైతే వేర్ హౌస్ ఉందో అందులో ఆ ఐటమ్ ఉంటే మనకి ఫోన్లో చూపిస్తుంది. ఆర్డర్ పెట్టగానే డెలివరీ ఏజెంట్ తీసుకెళ్ళి దాన్ని తెచ్చేస్తాడు. అర్థమైందా అండి? సో దానికే ఎక్కువ డబ్బుని స్పెండ్ చేయనుంది. సో ఆల్రెడీ ప్రాఫిట్స్ అనేవి బాగా పెరుగుతున్నాయి. సో ఈ క్విక్ కామర్స్ ద్వారా వీళ్ళకి ఆల్రెడీ ఎంత రెవెన్యూ జనరేట్ అవుతుందో మనం చూద్దాం ఇప్పుడు ప్రాక్టికల్గా. సో మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. ఫినాన్షియల్ ఇయర్ 2024లో చూసుకున్నట్లయితే 17 కోట్ల ఆర్డర్స్, అన్ని ఆర్డర్స్ ఇన్స్టామార్ట్కి వచ్చాయి. సో దాని యొక్క విలువ చూసుకున్నట్లయితే 868 కోట్లు. అర్థమైందా అండి? అదే 2023లో 12 కోట్లు, 2022లో చూసుకున్నట్లయితే 4 కోట్లు అంతే. కానీ గ్రోత్ అన్నది చాలా బాగుంది. 2024లో 17 కోట్లు దాని యొక్క విలువ. ఆ 17 కోట్ల ఆర్డర్స్ యొక్క విలువ చూసుకున్నట్లయితే 8,068 కోట్లు. అర్థమైందా అండి? 2023లో జస్ట్ 5,000 కోట్లే, 2022లో 1,600 కోట్లే. ఎంత ఇంప్రూవ్మెంట్ ఉంది. సో ఫ్యూచర్లో ఇది బాగా అంటే బాగా పెరగడానికి ఛాన్సులు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా యావరేజ్ ఆర్డర్ వాల్యూ చూసుకున్నట్లయితే 460 రూపాయలు. అంటే ఒక వ్యక్తి యావరేజ్గా 460 రూపాయలు ఇన్స్టామార్ట్లో ఖర్చు పెడుతున్నాడు. అర్థమైందా అండి? ఇప్పుడు బ్రేకప్ చూద్దాం. అంటే ఒక ఆర్డర్ని ఈ కంపెనీ డెలివర్ చేస్తే ఎంత ప్రాఫిట్ని సంపాదిస్తుంది, ప్రాఫిట్టా లాసా, అసలు ఓవరాల్గా ఈ కంపెనీ లాభాల్లో ఉందా నష్టాల్లో ఉందా, అది కూడా మనమైతే ప్రాక్టికల్గా ఇప్పుడైతే చూద్దాం. ఇక్కడ బ్లింకిట్ అండ్ ఇన్స్టామార్ట్ రెండు కంపేర్ చేద్దాం. బ్లింకిట్ చూసుకున్నట్లయితే ప్రెజెంట్ లాభాల్లో ఉంది, కానీ ఇన్స్టామార్ట్ నష్టాల్లో ఉంది. క్విక్ కామర్స్లో నేను చెప్తుంది. ఇప్పుడు బ్లింకిట్, జొమాటో రెండు ఒకటే, అర్థమైందా? కానీ స్విగ్గీ వాళ్ళది ఇన్స్టామార్ట్ లాసుల్లో ఉంది. ముందుగా బ్లింకిట్ చూద్దాం. అది కూడా ఫినాన్షియల్ ఇయర్ 2024 చూద్దాం. ఇదిగోండి ఆర్డర్ కమిషన్ చూసుకున్నట్లయితే ఇంక్లూడింగ్ యాడ్స్ ఎంత 98 రూపీస్.
అదేవిధంగా కస్టమర్ ఫీజు మనం ఖచ్చితంగా కడతాం. ఆ ఫీజు చూసుకున్నట్లయితే 15 రూపాయలు. అండ్ డెలివరీ కాస్ట్ చూసుకున్నట్లయితే 50 రూపాయలు. అదేవిధంగా డార్క్ స్టోర్ కాస్ట్ చెప్పాను కదా, దగ్గరలో ఒక స్టోర్ ఉంటుంది, ఆ స్టోర్లో అన్ని వస్తువులు ఉంటాయి. మనం ఆర్డర్ చేయగానే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు, దగ్గరికి వెళ్ళి తెస్తాడనమాట. ఎవరు డెలివరీ ఏజెంట్ ఆ స్టోర్కి వెళ్ళి మన ఇంటికి తెస్తాడు. అందుకే 10 మినిట్స్లో డెలివరీ వస్తుందన్నమాట. సో దానికి అయ్యే ఖర్చు 42 రూపాయలు. అండ్ ఫైనల్గా అదర్ టెక్ అది ఇది అంతా కలిపి 9 రూపీస్ అనమాట. సో ఇన్కమ్ నుండి ఖర్చు అంతా తీసేస్తే 11 రూపీస్. ఒక ఆర్డర్ ద్వారా బ్లింకిట్, నేను చెప్తుంది ఇన్స్టామార్ట్ కాదు, బ్లింకిట్ 11 రూపీస్ని సంపాదిస్తుంది. అది ఇన్స్టామార్ట్ లాస్ అండి. ఇన్స్టామార్ట్ లాస్లో ఉంది. ఆ లాస్ ఎలా వస్తుందో చూద్దాం. సో వీళ్ళకి ఆర్డర్ కమిషన్ అదేవిధంగా యాడ్స్ ద్వారా జస్ట్ 52 రూపీస్ మాత్రమే వస్తున్నాయి ఈ ఇయర్లో. ఈ ఫినాన్షియల్ ఇయర్లో 52 రూపీస్ మాత్రమే వస్తున్నాయి. కానీ బ్లింకిట్కి 98 రూపీస్ వస్తున్నాయి. దీన్ని పెంచుకుంటే ఫ్యూచర్లో బిజినెస్ బాగుంటుంది. అర్థమైందా అండి? అదేవిధంగా కస్టమర్ ఫీ వచ్చేసి 10 రూపీసు, డెలివరీ కాస్ట్ వచ్చేసి 45 రూపీసు, డార్క్ స్టోర్ కాస్ట్ వచ్చేసి 41 రూపీసు, అండ్ అదేవిధంగా అదర్ కాస్ట్ వచ్చేసి 3 రూపీసు. సో ఆదాయం నుండి ఖర్చు అంతా తీసేస్తే 28 రూపీస్ లాస్లో రన్ అవుతుంది. ఒక ఆర్డర్ని డెలివర్ చేస్తే ఇన్స్టామార్ట్లో స్విగ్గీకి 28 రూపీస్ లాస్ వస్తుందన్నమాట. ఇది ఇంకెలాగే కంటిన్యూ అయితే మీరు ఇన్వెస్ట్ చేసినా ఎటువంటి లాభం లేదు. దీన్ని మార్చుకోగలిగితే ఎక్కువ ప్రాఫిట్స్ రావడానికి ఛాన్స్ ఉంది. సో వీళ్ళు ఏం చెప్తున్నారంటే, మీరు ఎంతైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో ఐపీఓ రూపంలో ఆ డబ్బు మా చేతికి రాగానే మేము డార్క్ స్టోర్స్ ఇవి అన్నీ పెడతాం. సో పెట్టడం వల్ల అతి త్వరగా మేము డెలివర్ చేస్తాం అండ్ ఎక్కువ ప్రొడక్ట్స్ని డెలివర్ చేస్తాం, ఎక్కువ ప్రాఫిట్స్ మాకైతే వస్తాయని వీళ్ళైతే చెప్తున్నారు. అది ఎంతవరకు నిజమో మనమైతే చూడాలి. మీరు అడగొచ్చు, వీళ్ళకి ఎటువంటి డార్క్ స్టోర్స్ కావచ్చు ఇవన్నీ లేవా? ఉన్నాయండి. 43 సిటీస్లో 605 డార్క్ స్టోర్స్ అయితే ఉన్నాయి. ఎవరికి? స్విగ్గీ ఇన్స్టామార్ట్ వాళ్ళకి. అదేవిధంగా 19,000 స్టాక్ కీపింగ్ యూనిట్స్ అయితే ఉన్నాయి. దీన్ని ఇంకా పెంచాలి లేదా ఉన్న వాటిని ఎక్స్పెండ్ చేయాలి అని చెప్పి వీళ్ళైతే చెప్తున్నారనమాట. మీకు డౌట్ వచ్చి ఉంటుంది, ఎందుకు ఇంకొన్ని డార్క్ స్టోర్స్ని వీళ్ళైతే తీసుకోవాలి? మా డబ్బు పెట్టి వీళ్ళు ఇంకొన్ని డార్క్ స్టోర్స్ని ఎందుకు తీసుకోవాలి, ఎందుకు ఎక్స్పెండ్ చేయాలని చెప్పి ఆల్రెడీ చెప్పా. స్విగ్గీ మాల్ అని చెప్పి ఇందులో లింక్ అవుతుంది, అనగా మెర్జ్ అవుతుంది అని చెప్పా. స్విగ్గీ మాల్లో చూసుకున్నట్లయితే ఇన్ని రోజులు ఎలక్ట్రానిక్స్, బ్యూటీ ప్రోడక్ట్స్, కాస్మెటిక్స్, పెట్ సప్లైస్, బేబీ కేర్, మెడిసిన్స్ అండి. మెడిసిన్స్ కూడా వీళ్ళైతే సప్లై చేస్తారు. ఇవన్నీ దాయాలి కదా నియర్ బై. ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు ఇవి కూడా ఫ్యూచర్లో వస్తాయి. టీవీలు అన్నీ వస్తాయి. వాటిని దాయాలంటే స్పేస్ ఉండాలి కదా. సో వాటి కోసం వీళ్ళైతే స్పెండ్ చేస్తున్నారు. ఇంత చెప్పిన తర్వాత మీకు మేజర్ డౌట్ వచ్చే ఉంటుంది, ఏంటి అసలు ఈ కంపెనీ లాభాల్లో ఉందా నష్టాల్లో ఉందా అని చెప్పి. లాసెస్లో ఉంది. ఇదే కాదు, జొమాటో కూడా లాసెస్లోనే ఉంది. కానీ వీళ్ళ రెవెన్యూ, నేను చెప్తుంది స్విగ్గీ రెవెన్యూ పెరుగుతుంది ఎవ్రీ ఇయర్. సో ఇయర్ ఆన్ ఇయర్ 2022 నుండి 24 వరకు చూసుకున్నట్లయితే 40% CAGR కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్. అంటే ఎవ్రీ ఇయర్ 40% రెవెన్యూ పెరుగుతూ ఉందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ 2022లో రెవెన్యూ చూసుకున్నట్లయితే 5,700 కోట్లు, 2023లో చూసుకున్నట్లయితే 8,000 కోట్లు, 2024లో చూసుకున్నట్లయితే 11,000 కోట్లు పెరిగింది. అదేవిధంగా 2025 Q1లో చూసుకున్నట్లయితే 322 కోట్లు జనరేట్ అవ్వడానికి ఛాన్స్ ఉందంట రెవెన్యూ, విచ్ ఇస్ గుడ్. పెరుగుతూ ఉంది రెవెన్యూ, బాగానే ఉంది. కానీ రెవెన్యూ పెరిగితే లాభాల్లో ఉన్నట్ట? కాదండి, ఈ కంపెనీ నష్టాల్లోనే ఉంది. ఆపరేటింగ్ ఎబిటా చూసుకున్నట్లయితే 2022లో 3,000 కోట్లు లాసు. అదేవిధంగా 23లో 4,200 కోట్లు లాసు. 2024లో చూసుకున్నట్లయితే 2,200 కోట్లు లాసు. అర్థమైందండి? సో లాస్ చూసుకున్నా కూడా 2023తో కంపేర్ చేస్తే 24లో తగ్గింది. 23లో 4,200, కానీ 24లో 2,200, విచ్ ఇస్ గుడ్. చాలా తగ్గింది, 2,000 కోట్లు తగ్గిందనమాట. సో లాస్ కూడా తగ్గితే ఫ్యూచర్లో ఈ కంపెనీ లాభాల్లోకి వస్తుంది. అర్థమైందండి? ఇప్పుడు ఎబిటే మర్చిపోండి. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ చూద్దాం. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ చూసుకున్నట్లయితే 2022లో 3,000 కోట్లు లాసు, 3,600 కోట్లు లాసు. 23లో 4,100 కోట్లు లాసు. అదేవిధంగా 2024లో చూసుకున్నట్లయితే 2,350 కోట్లు లాసు. అంటే ఈ కంపెనీ లాభాల్లో ఉందా నష్టాల్లో ఉందని అడిగితే నష్టాల్లో ఉంది. 24లో చూసుకున్నట్లయితే 2,350 కోట్లు లాస్లో ఉంది. సో జనరల్గా ఏదైనా కంపెనీ లాసెస్లో రన్ అవుతున్నట్లయితే ఐపీఓ బంపర్ హిట్ అవుతుందని మనమైతే ఆశించకూడదు. అత్యాశ అవుతుంది, కానీ కండిషన్ సప్లై. కానీ వీళ్ళు ఎక్కువ డబ్బుని ఐపీఓ ద్వారా ఎంతైతే ఎక్కువ డబ్బు వస్తుందో దాన్ని డార్క్ స్టోర్స్ని ఇంప్రూవ్మెంట్ చేయడానికి పెడతామంటున్నారు. డార్క్ స్టోర్స్ బాగా పెరిగితే వీళ్ళు ప్రతిదీ 10 మినిట్స్లో డెలివర్ చేయగలిగితే ఫ్యూచర్లో రెవెన్యూస్ పెరగడానికి ఛాన్స్ ఉంది. సో ఇప్పుడు కొనుక్కొని లాంగ్ టర్మ్కి ఉంచుకుంటా అంటే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. లేదు నాకు షార్ట్ టర్మ్లో అసలు 15,000 పెడితే 30,000 వచ్చేయాలి, 40,000 వచ్చేయాలంటే రాదు. అలాంటి వాళ్ళు అయితే దీన్ని ఇగ్నోర్ చేయడమే మంచిది.
అర్థమైందండి. లాంగ్ టర్మ్లో చూసుకుంటాం. ఇప్పుడు జొమాటో ఉంది, జొమాటోలో క్విక్ కామర్స్లో బాగా ఇంప్రూవ్మెంట్ చేశారు వాళ్ళు. క్విక్ కామర్స్ బాగా ఇంప్రూవ్మెంట్ అవ్వడం వల్ల బ్లింకిట్ చూశారు కదా, లాసెస్ నుండి ప్రాఫిట్స్లోకి వచ్చింది కదా. అలాగే ఇది కూడా లాసెస్ నుండి ప్రాఫిట్స్లోకి వస్తే ఫ్యూచర్లో షేరు ధర బాగా పెరుగుతుంది. ఇన్స్టెంట్గా మేము అమ్ముకుంటాం, జస్ట్ లిస్ట్ అవగానే అమ్ముకుంటాం అంటే దీని మీద అంత డబ్బుని ఇన్వెస్ట్మెంట్ చేయడం కరెక్ట్ కాదు అని నా ఉద్దేశం. అర్థమైందండి. లాంగ్ టర్మ్కి అయితే ఓకే, వెరీ షార్ట్ టర్మ్కి అయితే అంతగా మీరు కన్సిడర్ చేయొద్దు అని నేనైతే బల్లగుద్ది మీకు చెప్తున్నా. అదేవిధంగా మెయిన్ థింగ్, సో ఫ్రెష్ ఇష్యూ వచ్చేసి 4,499 కోట్లు. ఇంత డబ్బుతో స్విగ్గీ ఏం చేయబోతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్పు తీరుస్తుంది. ఏం అప్పు? వీళ్ళకి సెపరేట్గా ఇంకొక కంపెనీ ఉంది, స్కూట్సీ అని చెప్పి. సో ఈ కంపెనీకి 164 కోట్లు అప్పు ఉంది. ఈ అప్పుని ఈ ఐపీఓ డబ్బుతో తీరుస్తుంది. అర్థమైందండి. అక్కడతో డెట్ అన్నది క్లియర్. అదేవిధంగా 1178 కోట్ల రూపాయలతో ఎక్స్పాన్షన్. ఏంటి? ఆల్రెడీ చెప్పా, డార్క్ స్టోర్స్ని ఎక్స్పాండ్ చేస్తుంది లేదా కొత్త డార్క్ స్టోర్స్ని నిర్మిస్తుంది ఈ కంపెనీ. ఇంత డబ్బుని డార్క్ స్టోర్స్కి స్పెండ్ చేయనుంది. సో విచ్ ఇస్ గుడ్. అదేవిధంగా బ్రాండ్ బిల్డింగు, బ్రాండ్ ప్రమోషన్స్కి 1115 కోట్లు ఖర్చు పెట్టనుంది. కావాలి కదా ప్రమోషన్లు, అడ్వర్టైజ్మెంట్స్ ఇవన్నీ. అదేవిధంగా అదర్ ఇంప్రూవ్మెంట్స్కి 2042 కోట్లు ఖర్చు పెడుతుంది. సో ఇవన్నీ ఇంప్రూవ్మెంట్స్కి అనమాట. అప్పు కాస్త, మిగతా అన్ని ఇంప్రూవ్మెంట్స్, విచ్ ఇస్ గుడ్ అనమాట. అదేవిధంగా ఇప్పుడు ఈ వీడియోని రికార్డ్ చేసే టైంకి జిఎంపి, గ్రాస్ మార్కెట్ ప్రీమియం చూసుకున్నట్లయితే 18 రూపీస్. అంటే ఒక షేరు మీద 18 రూపీస్ ప్రాఫిట్ అన్నది రావడానికి ఛాన్స్ ఉంది. ఇది ఇంకా తగ్గొచ్చు, పెరగొచ్చు, డిపెండ్స్ అపాన్ మార్కెట్ ట్రెండ్ అనమాట. సో నా గెస్ అయితే అంత ఎక్కువ ప్రాఫిట్ అయితే రాదు. ఒకవేళ మీరు కనుక లిస్టింగ్ డే రోజు అమ్మాలంటే పెద్దగా ప్రాఫిట్ అన్నది రాదు. కానీ ఫ్యూచర్లో జొమాటో ఏ విధంగా క్విక్ కామర్స్ని ఇంప్రూవ్మెంట్ చేసుకుని బాగా లాభాలు సంపాదిస్తుందో అదేవిధంగా ఈ కంపెనీ కూడా బాగా ఇంప్రూవ్మెంట్ చేసుకుని లాభాలు సంపాదిస్తే షేరు ధర బాగా పెరుగుతుంది. 1000, 2000 ఆ విధంగా కూడా ఫ్యూచర్లో అవ్వడానికి ఛాన్స్ ఉంది. సో లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కావాలంటే అన్నీ చెక్ చేసుకొని ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, లేదా షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్ అయితే వద్దని నేను చెప్తా. అదేవిధంగా ఏ విధంగా ఇన్వెస్ట్మెంట్ చేయాలి చెప్పాను కదా, చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. అన్ని ప్లాట్ఫామ్స్లోని మీరైతే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. నన్ను అడిగినట్లయితే ఒక ప్లాట్ఫామ్ ఉంది. ఈ ప్లాట్ఫామ్లో షాకింగ్ థింగ్ ఏంటంటే ఎటువంటి కమిషన్ ఉండదు, జీరో కమిషన్, అది కూడా లైఫ్ టైం. అర్థమైందా అండి. సో ఈ ప్లాట్ఫామ్ ద్వారా మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, ఐపీఓలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, బాండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, ఈటీఎఫ్స్లో కూడా మీరైతే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఆ ప్లాట్ఫామ్ పేరేంటి? శూన్య బై ఫిన్వేషియా. సో అన్ని ప్లాట్ఫామ్స్ ఏ విధంగా వర్క్ అవుతూ ఉంటాయో ఈ ప్లాట్ఫామ్ కూడా సేమ్ అదే విధంగా వర్క్ అవుతుంటుంది. కానీ ఇక్కడ కమిషన్ జీరో అనమాట. ఏం కమిషన్? బ్రోకరేజ్ ఫీ జీరో. అదేవిధంగా అకౌంట్ సెటప్ ఫీజ్, మీరు అకౌంట్ని సెటప్ చేసుకుంటున్నట్లయితే ఫీజు కట్టాలి, కానీ ఇక్కడ అది కూడా జీరో. అదేవిధంగా కాల్ అండ్ ట్రేడ్ ఫీజు కూడా జీరో. అండ్ దాంతోపాటు క్లియరింగ్ ఫీ అది కూడా జీరోనే. అదేవిధంగా మీరు కంపేర్ చేయొచ్చు. మీరు ఇక్కడ చూసారా, చెక్ సేవింగ్స్ అని చెప్పి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1000 రూపాయలకి ఒక షేర్ కొన్నారండి, ఆ షేర్ని మీరు 2000 రూపాయలకి అమ్మారు అనుకుందాం. సో టోటల్ ఎన్ని షేర్లు? 1000 షేర్లు కొన్నారు అప్పట్లో. సో 1000 షేర్లు మీరు అమ్ముతున్నారు అనుకుందాం. సో మీకు ఎంత డబ్బు మిగులుతుందో ఇక్కడ మీరు చూడొచ్చు అనమాట. అర్థమైందండి. ఇదిగోండి బ్రోకరేజ్. నార్మల్గా అయితే బ్రోకరేజ్ ఛార్జెస్ ఉంటాయి, కానీ మీరు కనుక శూన్యలో కొని అమ్మితే ఎటువంటి బ్రోకరేజ్ ఛార్జు లేదు. ఈ ఎస్టీటీ కావచ్చు, అదేవిధంగా ట్రాన్సాక్షన్ ఛార్జెస్ ఇవన్నీ కామన్, గవర్నమెంట్కి మీరైతే కట్టాలి. సో ఎలా అయినా వీటిని మీరు తప్పించుకోలేరు. కానీ మీరు అదర్ ఛార్జెస్ దీన్ని తప్పించుకోవచ్చు, జీరో. అదేవిధంగా క్లియరింగ్ ఛార్జెస్ జీరో. ఇవన్నీ మీరైతే తప్పించుకోవచ్చు అనమాట. ఎప్పుడైతే మీరు శూన్య ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేస్తారో అప్పుడు మీరైతే తప్పించుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఏఐ బేస్డ్ ఎనాలిటికల్ టూల్ అనమాట. ఈ టూల్ సహాయంతో మనమైతే మార్కెట్ని ప్రిడిక్షన్ చేయొచ్చు. అంటే ఇది చూసి కొనేయండి అని నేనైతే చెప్పట్లా, జస్ట్ ప్రిడిక్షన్ మాత్రమే. ఇందులో నిజం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో ఇవన్నీ అడ్వాంటేజెస్. ఎటువంటి సబ్స్క్రిప్షన్ కూడా మీరైతే తీసుకోవాల్సిన అవసరం లేదు. నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చానండి. ఆ లింక్ను క్లిక్ చేస్తే ఈ వెబ్సైటు మీకైతే ఓపెన్ అవుతుంది. ఈ వెబ్సైట్లో మీరు కావాలంటే ఇక్కడ క్యాలిక్యులేటర్ ఉంటుంది, మీరు చెక్ చేసుకోవచ్చు ఎంత డబ్బుని మీరు సేవ్ చేసుకుంటారో. ఇక్కడ మీ డీటెయిల్స్ అని ఇచ్చి మీరు కావాలంటే డీమ్యాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ని అంతా చెక్ చేసుకుని మీకు సెట్ అవుతుంది అనుకున్నట్లయితే మాత్రమే తీసుకోండి. అర్థమైందా అండి. సో మీరు కావాలంటే ఈ ప్లాట్ఫామ్ ద్వారానే ఈ ఐపీఓలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఐపీఓలో ఇన్వెస్ట్ చేయాలా వద్దన్నది మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే దయచేసి కామెంట్ చేయండి. అండ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది దీనిది. ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.